హలో! నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'కిస్' ఇదొక తమిళ్ మూవీ 2024 రిలీజ్ అయింది. జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక లవ్ అండ్ రొమాంటిక్ మూవీ. లవ్ సీన్స్‌తో పాటు రొమాంటిక్ సీన్స్ కూడా చూడడానికి పర్లేదు బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే హీరో నెల్సన్ వాళ్ళ అమ్మా, నాన్న ఇద్దరు డైవోర్స్ తీసుకుంటారనమాట. ఆ డైవోర్స్ తీసుకోవడంతో నెల్సన్‌కి ప్రేమ మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదనమాట. అలా ఒకరోజు నెల్సన్‌కి ఒక బుక్ దొరికిద్ది. ఆ బుక్ నుండి నెల్సన్‌కి ఒక పవర్ వస్తదనమాట. ఆ పవర్ ఏందంటే ఒక అమ్మాయి, అబ్బాయి కిస్ చేసుకుంటే ఆ కిస్‌ని నెల్సన్ చూసినప్పుడు ఆ అమ్మాయి, ఆ అబ్బాయి వాళ్ళ ఫ్యూచర్ కనిపిస్తదనమాట. ఆహా! ఇదేదో భలే ఉందని జెప్పేసి ఎవరెవరు కిస్ చేసుకుంటారో వాళ్ళు చూస్తా ఉంటారనమాట. ఆ తర్వాత నెల్సన్ హీరోయిన్ ప్రీతిని లవ్ చేస్తాడు. నెల్సన్, ప్రీతి లవ్ చేసుకుంటా ఉంటారు. ఒకరోజు నెల్సన్ ప్రీతిని కిస్ చేస్తాడు. కిస్ చేశాక ప్రీతి ఫ్యూచర్ కనిపిస్తది. ఆ తర్వాత నెల్సన్ ఏం చేశాడు? తన ఫ్యూచర్‌లో ఏం కనిపిచ్చింది? ఆ పవరు నెల్సన్‌కి ఎందుకొచ్చిందనేది ఈ మూవీ స్టోరీ అనమాట. అదే పాయింట్ మీద ఈ మూవీని కొంచెం సీన్స్ ఇంట్రెస్టింగ్‌గానే తీసుకెళ్తారు. అవి చూడడానికి కూడా బావుంటాయి. ఇంకా ఈ మూవీలో ప్లస్ ఏందంటే నెల్సన్‌కి ఆ బుక్ ఎలా దొరికింది? ఆ బుక్‌తో పవర్ ఎలా వచ్చిందనే సీన్స్ ఒకటి. అమ్మాయి, అబ్బాయి కిస్ చేసుకుంటే వాళ్ళ ఫ్యూచర్ కనిపించడం అనే సీన్స్. అసలు ఆ బుక్ గురించి ఒక చిన్న స్టోరీ చూపిస్తారు. ఆ స్టోరీ కూడా బావుంటది. ఇంకా ఈ మూవీలో మైనస్ ఏందంటే సెకండ్ హాఫ్‌లో వచ్చే సీన్స్ కొంచెం బోరింగ్‌గా అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించవు చూడడానికి. క్లైమాక్స్ కూడా ఇంకేమైనా ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేశాను. సింపుల్‌గానే తేల్చేశాడు. ఇంకా ఈ మూవీ హైలైట్ ఏందంటే స్టోరీ కాన్సెప్ట్ కొంచెం కొత్తగానే ఉంటది. దానికి తగ్గట్టుగా స్క్రీన్ ప్లే కూడా బావుంటదనమాట. హీరో, హీరోయిన్ మధ్య వచ్చే లవ్ సీన్స్ కూడా అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించవు. రొటీన్‌గానే అనిపిస్తది. ఫస్ట్ హాఫ్ అయితే కంప్లీట్‌గా కొంచెం ఇంట్రెస్టింగ్‌గానే అనిపిస్తది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఏందంటే కొంచెం రొటీన్‌గా, స్లోగా, బోరింగ్‌గా కూడా అనిపిస్తది. క్లైమాక్స్ కూడా అదే స్టైల్‌కి తీసుకెళ్తాడు. ఒక మంచి ఎమోషనల్ సీన్‌తోని ఇక ఈ మూవీ ఎండ్ చేసేస్తాడనమాట. ఇంకా ఈ మూవీలో నెల్సన్‌గా కెవిన్ చేశాడు. తన క్యారెక్టర్ బాగుంటది. ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా తన యాక్టింగ్ పెర్ఫార్మన్స్ చూడ్డానికి బాగా ఉంటదనమాట. ఇంకా ఈ మూవీలో హీరోయిన్ ప్రీతి చేసింది. తన క్యారెక్టర్ బాగుంటుంది. ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా తన యాక్టింగ్ పెర్ఫార్మన్స్ పర్లేదు బాగానే ఉంటది. ఇంకా ఈ మూవీలో రావు రమేష్, ప్రభు, వీటీ గణేష్ ఇలా మంచి కాస్టింగే ఉంది. వాళ్ళ క్యారెక్టర్స్ బాగున్నాయి. ఆ క్యారెక్టర్స్ తగ్గట్టుగా వాళ్ళ యాక్టింగ్ అండ్ పెర్ఫార్మన్స్ చూడడానికి బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీలో సాంగ్స్ కూడా పర్లేదు బాగానే ఉంటాయి. స్టోరీ బేస్డ్ సాంగ్స్ ఉంటాయన్నమాట. ఎమోషనల్ సీన్స్ దగ్గర వచ్చే బీజీఎం బాగుంటది. ఇంకా ఈ మూవీ టెక్నికల్‌గా కాస్త పర్లేదు బాగానే ఉంటది. ఈ మూవీలో ఫ్లాష్ బ్యాక్ సీన్ వచ్చేసరికి కంప్లీట్‌గా యానిమేషన్ సీన్స్ చూపిస్తారు. అది చూడడానికి బాగానే ఉంటదనమాట. ఈ మూవీలో సీన్స్ కొంచెం క్వాలిటీగానే అనిపిస్తాయి. బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అంత ఏం లేవు. కిస్ సీన్సే ఉంటాయి అంతే. ఇంకా ఈ మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు ఒకసారి చూడొచ్చు. ఫస్ట్ హాఫ్‌లో కొన్ని సీన్స్ బాగుంటాయి. అండ్ సెకండ్ హాఫ్‌లో వచ్చే కొన్ని ట్విస్ట్‌లు అండ్ ఆ ఎమోషనల్ సీన్స్ చూడడానికి పర్లేదు బాగుంటాయి. అవి మీకు నచ్చినట్లయితే ఈ మూవీ నచ్చుద్ది. ఇంకా మీరేమైనా ఎక్స్‌పెక్ట్ చేస్తే కొంచెం డిసప్పాయింట్ అవుతారు. అలా కాకుండా వెరీ లో ఎక్స్‌పెక్టేషన్ ఈ మూవీ చూడండి. నేను తమిళ్‌లో చూసాను. తెలుగులో అవైలబుల్ లేదు. జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. లేకపోతే లీవ్ ఇట్. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.